అజర్యాయు అనే ఒక యాజకుడు, ఆయనతో పాటు ఉన్న 8 మంది యాజకులు కూడా వెళ్ళి కరాఖండిగా చెప్పారు, రాజా నువ్వు చేసే తప్పు, ఇది నీ పని కాదు అని చెప్పినప్పుడు అన్న జాగ్రత్త పడి వెనక్కి తీసుకుంటే పోయేది, ద్రోహం మీద మళ్ళీ ద్రోహం చేశారు. దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవునికి బలెత్తించడం ఒక దోషం అయితే, రెండో దోషం ఏంటంటే మంచి చెప్పిన సేవకుల మీద తిరుగుబాటు చేసి వారి మీద కోపం తెచ్చుకున్నాడు, రౌద్రుడు అయిపోయాడు. అంటే సేవకులు ఎవరైనా కానీ రోజు సేవకుడైన వాడు ఎవరికి తడవాలంటే, అయ్యో రాజు వామ్మో ఏం చేస్తాడు, ఏమో రాజు ఎడ చేస్తాం అంతే ఊరుకోలేవారు. రాజు అయితే ఏమిటి, ధైర్యవంతులైన యాజకులు లోపలికి వెళ్ళి కరాఖండిగా చెప్పాల్సిన మాట చెప్పారంటే, ఆయన కోపం రాని తాపం రాని చెప్పాల్సిన మాట చెప్పాలా వద్దా మాట్లాడుకో. ద్రోహం చేసిన వారికి మరి ప్రతిఫలం రావాలా లేదా? వెంటనే నొసట కుష్టి పుట్టిందంటే, నేను చాలాసార్లు చెప్పాను, ఉదయా నొసట రాజు నాట్లో ఏం పుట్టిందంట, నొసట కుష్టి రోగం పుట్టి అప్పటికప్పుడే అది పెరిగిపోయి శరీరం అంతా వ్యాపించింది. అర్జెంటుగా యాజకులు ఏం చేశారంటే, దేవుని కోపాగ్ని, దేవుని ఉగ్రత, దేవుని శాపం మీద మీదకి వచ్చిందని దేవాలయం, పరిశుద్ధ దేవాలయం నుంచి వాడిని తీసి బయటకు తీసుకెళ్ళి